హ్యాపీ సండే. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్. సండే అంటే ఆబ్వియస్గా అందరి ఇంట్లో నాన్ వెజే ఉంటుంది కదా. మా ఇంట్లో చూసేద్దాం రండి నేనేమేమి ప్రిపేర్ చేశానని చెప్పేసి. అయితే వేడి వేడి మటన్. ఫస్ట్ ఇది మటన్ మా హస్బెండ్ కోసమే అనమాట. నేను కొంచెం గ్రేవీగానే చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వేరే కర్రీ లేకుండా రాగి సంగటితోటి తినేయచ్చు. ఇక్కడ వచ్చి కొంచెం చికెన్ ఫ్రై అనమాట నా కోసం. ఇక్కడ వచ్చి మా కన్నయ్య కోసం మటన్ గ్రేవీ అనమాట. కొంచెం స్పైస్ లేకుండా వాడికి సపరేట్గానే తీసేస్తా. మార్నింగ్ చేసిన ఇదేంటి బీన్స్ ఫ్రై అనమాట, పల్లీల పౌడర్ వేసి చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి రాగి చపాతి, రొట్టె కూడా అనొచ్చు, రెండు వేసి మిక్స్ చేసి చేస్తారనమాట. ఇంకా అవన్నీ తినాలంటే ఇక్కడ రైస్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా, వేడి వేడి రైస్. వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను కదా మా కన్నయ్య తోటి, ఇంకా విలేజ్ అలా అని చెప్పేసి. నేను విలేజ్లో పెరిగిన అమ్మాయినే అండి, నాకు అన్నీ తెలుసు. నీ ఫేసు, నువ్వు నీ ఆయిల్ ఫేసు, జిడ్డు మొహం అని పెడుతున్నారు. అసలు ఆయిల్ పెట్టుకునే తప్పేంటి చెప్పండి ఒకసారి. ఫేస్ ఎంత క్లియర్గా ఉంటుంది, అసలు హెడ్ఏక్ రాదు, మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అసలు ఆయిల్ పెట్టుకుంటే తప్పేముందండి. మీరు ఇరిటేట్ ఫీల్ అవ్వచ్చు, నేను ఆయిల్ పెట్టుకుంటే వీళ్ళకి ఇంత ఇరిటేటింగా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. కానీ ఆయిల్ పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిదండి, అదేం తప్పేం కాదు. ఇంకా మా కన్నయ్య మీద లవ్ అంటారా, ఏ తల్లికైనా పీక్స్లో లవ్ ఉంటుంది, ఏ కొడుకైనా అమ్మ నాన్న అంటే ప్రేమ ఎక్కువే ఉంటుంది కదా. అది అండి, దానికి నేను ర్యాండమ్గా పోస్ట్ చేశాను అనమాట. మీరు తప్పుగా అనుకోవద్దు, కొంతమంది మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, కొంతమంది నెగిటివ్గా అనుకుంటున్నారనమాట. నెగిటివ్ అయితే అస్సలు అనుకోవద్దండి, నేను నాకు అనిపించింది చెప్తున్నాను అనమాట. యాక్చువల్లీ విలేజ్ మెంటాలిటీ దాని గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే మా పేరెంట్స్ కూడా విలేజ్లోనే ఉంటారు కాబట్టి. వాళ్ళకు పుట్టిన కూతుర్ని కాబట్టి నాకు విలేజ్ మెంటాలిటీ, విలేజ్ పర్సన్స్ అన్న, విలేజ్ అక్కడ ఉండే చేసే పనులన్నా నాకు చాలా చాలా ఇష్టము. యాక్చువల్లీ నేను ఊరికి వెళ్ళినా కూడా నేను కూడా అలానే ఉంటానండి. నేను కొంచెం ఊరికి వెళ్తే కొంచెం నా బాడీని హైజీనిక్ అయిపోతుంది, ఇక్కడ ఉన్నంతగా అక్కడ ఉండదన్నమాట. హ్యాపీగా ఉంటాను అనమాట. ఏమంటారు, ఆ ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో నాకు నెగిటివ్గా నాకేం అనిపించలేదు, మీకు ఎందుకు నెగిటివ్గా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. అసలు ఇక్కడ సిటీ లైఫ్ ఏంటంటే ఈ 4 గోడలే ఉంటుంది అనమాట, ఎప్పుడు వెహికల్ సౌండ్స్ అవి ఇవి ఉంటాయి అనమాట. అందుకే పీస్ఫుల్ ఉండదు, టైమింగ్ కూడా మనకు తెలియకుండా అయిపోతుంటాయి అనమాట. బోరింగ్ ఉంటుంది, అసలు బోరింగ్ కాదు కానీ ఏదో అలా అయిపోతూ ఉంటుంది. మార్నింగ్ లేసామా బిజీ బిజీ అయిపోతుంది అనమాట. ఊరికి వెళ్తే ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందంటే అసలు అసలు ప్రపంచమే వేరనమాట. అలా అని మీరు ఊర్లో ఉండొచ్చు కదా అని చెప్తారనమాట. మేము మ్యారేజ్ అయిన 2 years ఊర్లోనే ఉన్నాము. తర్వాత అయితే ఇంకా జాబ్ పర్పస్ మీద ఉండాల్సి వస్తుంది కాబట్టి ఉంటున్నాం అంతే. ఎవరైనా అంతే కదండి, జాబు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ వదిలేసుకొని అక్కడ ఉండలేరు కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అంతే, ఇంతకు మించి ఇంకేం లేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. యూట్యూబ్కి నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ట్యాగ్ చేస్తున్నాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇంకా నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నాను, నాకు అన్నయ్య మీద ఇంత లవ్ చూపిస్తారని నేను అస్సలు అనుకోలేదండి. జయాన్ష్ అయితే పడుకున్నాడు, మళ్ళీ లేచాక ఫుడ్ తినిపించాలండి. ఇది ఇవాళ వీడియో. ఇంతకీ సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.